యేసుక్రీస్తు నామములో దేవునికి స్తోత్రములు. పటాన్చెరు నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ వారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను. నా పేరు డేవిడ్ పాల్. రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారి పర్సనల్ రైటర్, ప్రేమధార రేడియో టీవీ ప్రోగ్రామ్స్. నేను రేడియో టీవీ రైటర్ కాబట్టి మాకు స్టూడియోలో నిమిషాలు కాదు సెకండ్స్ మామూలు ఉంటాయి కనుక పెద్ద వాచ్ ముందే ఉంది కనుక మీరందరూ బాధపడకుండా కూర్చోండయా అని మీరు అనకుండా అంతే అక్కడ ముందే కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా సరే సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. అందుకని సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీకున్న ఆసక్తిని బట్టి నేను కొన్ని మాటలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారం నేను చదువుతాను, మీ బైబిల్లో చూసుకోండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ముందు సాక్ష్యం అంటే పరమత దూషణ కాదు, పరిహాసం కాదు. యేసు ప్రభు రక్షకుడు దేవుడు అని ఇతరులకు చెప్పి ఒప్పించడమే సాక్ష్యం. ఇందాక ప్రియ సహోదరులు జాషువా చెప్పినట్టుగా నేను ప్రభు సేవలోకి వచ్చింది 44వ సంవత్సరం. 21లో నేను పటాన్చెరుకు వచ్చాను. వోల్టాస్ కంపెనీలోకి ఆపరేటర్గా పనిచేశాను. ఎక్కువగా డ్యూటీ అయిపోతే మందిరం. ఆ దినాల్లో ఈత షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ కనపడలేవు అవి. చలికాలం కూడా చైర్స్ వేసి వాటిపైన ఈత షాపులు కప్పుకొని అందులో దూరి రాత్రి మగలు ప్రారంభం చేసేవాడిని. ఎందుకు అంటే డబ్బు ధనం ఇవ్వమని కాదు, ప్రభువా నీ స్వరము నేను వినాలి అని. నా గొర్రెలు నా స్వరమును విను. ఆయన స్వరం వినలేదంటే ఆయన గొర్రెలు కాలేదని అంటాం. అందుకని రాత్రి మగళ్ళు ఎస్తేరు వలె 3 రాత్రులు 6 సార్లు ఉన్నాడు. అప్పుడు ప్రభు దర్శనం ఇచ్చి ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది, ఆయన వస్తువులు దగ్గర మెరిసిపోతున్నాయి. ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన కుడి చేతులను ముట్టి చెప్పాడు, కుమారుడు నువ్వు చిన్నవాడని భయపడవద్దు, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నిన్నెవరైనా అడిగారు అంటే నేను అధికారాన్ని పంపానని చెప్పుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానం తీసుకొని బయలుదేరాను. నా 44 సంవత్సరాల సేవా జీవితంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం గారు, మణిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి నుండి జగన్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారి వరకు 12 మంది ముఖ్యమంత్రులు సువార్తకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. 12 మంది ముఖ్యమంత్రులు, 5 గవర్నర్లు, 10 మంది సెంట్రల్ మినిస్టర్స్, లోక్సభ స్పీకర్ బాలయోగ్ గారు, పివి నరసింహారావు గారు, రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు, అబ్దుల్ కలాం గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమాకులందరికీ, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఉన్న వాళ్ళందరికీ సువార్త పరసలు చెప్పారు. వీళ్ళు మాత్రం కాదు, రోడ్ల పక్కన పేదలు అన్నం లేకుండా వాళ్ళను వదిలిపెట్టను. నాకు టైం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి స్నానం చేయించి అన్నం తినిపించి మందులు వేసి వాక్యం చెప్తాను. ఇది నా 44 సంవత్సరాల సేవా జీవితం. 44, కుటుంబ జీవితం 34, పిల్లలు 7 మంది. దేవునికి స్తోత్రం. పెద్ద అమ్మాయి బీటెక్ టాపర్, 2 అమ్మాయి ఎంఎస్సి టాపర్, 3 అమ్మాయి సిఏ, బాబు బీటెక్, ఒకటి ఇంటర్, ఒకటి 10th. ఓ ప్రభువుని ధరించి చిన్నప్పుడే 2 అమ్మాయిలు పెళ్ళి అయిపోయింది, ఒక మనవడు, ఒక మనమరాలు. ఇది నా సాక్ష్యం. క్లుప్తంగా కాలాతీతమైంది కనుక మనం వాక్యంలోకి వెళ్దాం. అందరి తల నుంచి కనుమైంది చిన్న ప్రార్థన. దయామయుడమైన తండ్రి, యేసు రక్తం ప్రోక్షించుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఏకీభవించి మీ కృపా సింహాసనమును సమీపిస్తున్నాం. నీవు మా తండ్రివి, మేము నీ సంతానమై ఉన్నాము. పరలోక రాజ్యములోని ప్రతి ఆశీర్వాదము భూలోకంలో పరిశుద్ధాత్మ ద్వారా మాకిచ్చారు. మా ప్రియ తండ్రి యేసు ప్రభువాన్ని స్తుతిస్తున్నాం. గతకాలం అంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడిన దేవా, ఇక ముందున్న కాలం అంతా నీవు మమ్మల్ని కాపాడుతున్నావని నమ్ముతున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. శూన్యంలో సృష్టి కలిగిస్తావు, ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేయగలవు. మా ప్రియమైన తండ్రి, ఈ సమయం మందు మేమంతా ఈ మందిరంలో మీ సన్నిధిలో ఉన్నాము. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. మేము వాక్యం ధ్యానించుకోబోతున్నాం. మీ వాక్యాక్షరములోని పరిశుద్ధాత్మ ప్రత్యక్షం మాకు బయలుపరచును.
ఆ ప్రకారము జీవించడానికి దాచి క్రీస్తు యేసు రూపంలోకి మమ్మల్ని మార్చివేము. అంతవరకు సహించి ఈ ప్రపంచాన్ని జయించి కాలాంతమందు మా వంతులో నిలిచేంత వరకు చర్మముడిన ఎముక మిగిలిన సజీవుడైన దేవుని చూస్తానని భక్తులు చెప్పినట్టుగా ఆధ్యాత్మికంగా విశ్వాసంలో మమ్మల్ని నడిపించము. మీరే మహిమ పొందుము. మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచుకును. రావాల్సిన సకలం తీసుకుని రమ్ము. ఘనత మహిమని పొంది సంతోషం ఆనందం మాకు అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ఆత్మ శరీర ప్రారంభం కప్పిస్తూ మా కొరకు పరిశుద్ధులందరి కొరకు అతి త్వరలో తిరిగి రానై ఉన్న యేసు క్రీస్తు శక్తి గల అద్భుత నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వస్తున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. మీ బైబిల్లో చూసుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. పాత నిబంధన అంతటిలో పేరెన్నిక గల భక్తుల్లో ఒకరు దావీదు. కొత్త నిబంధనలో పేరెన్నిక గల భక్తుల్లో ఒకరు పౌలు. వీరిద్దరూ బైబిల్ అంతట్లో పేరెన్నిక గల భక్తులు. అబ్రహాంతో దేవుడు అన్నాడు స్నేహితుడని, మోషేతో దేవుడు అన్నాడు నమ్మకస్తుడని, యోబుతో దేవుడు అన్నాడు యథార్థవంతుడని. కానీ భక్తుడైన దావీదుతో దేవుడు అన్నాడు నా హృదయానుసారి అని. ఒక్క బెస్త విషయం పక్కన పెడితే ప్రతి విషయంలో దేవుడి హృదయం ఎలాంటిదో తర్వాత మేము దావీదుదేని దేవుడే సాక్షించాడు. ఇక కొత్త నిబంధనకు వస్తే పౌలు. కొత్త నిబంధన అంతటిలో పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏ భక్తుడు ఇవ్వలేదు, ఇవ్వడానికి సాహసించలేదు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ భక్త పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, ప్రేమ కలిగి ఉండాలి, సత్యమే చెప్పాలి. తర్వాత క్రీస్తు వలె మనం ఎదగాలి. చాలా మంది మేము భక్తశీలా ఉండాలనుకుంటారు, కొంతమంది మేము దినకర్లా ఉండాలనుకుంటారు, కొంతమంది ఎవరు రాబట్లా ఉండాలనుకుంటారు. వారి ఇష్టం. కానీ దేవుని చిత్తం ఏమిటి అంటే మనము యేసు క్రీస్తు వలె ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సత్యమే చెప్పాలి. మాటకు సత్యం ఉండాలి, మందుకు పత్యం ఉండాలి. మాటకు సత్యం ఉంటే మోక్షం వస్తుంది, మందుకు పత్యం ఉంటే జబ్బు పోతుంది. అందుకని మనము క్రీస్తు యేసు వలె ఉండడానికి మనం ప్రయాసపడాలి. పరిపూర్ణ భక్తి అన్నది చిన్న విషయం కాదు. కానీ ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండడమే పరిపూర్ణ భక్తి అంటే. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా పరలోకంలో ఎవరు గొప్పవాడు అని. యేసు ప్రభు అక్కడ జవాబు చెప్పలేదు. ఈ పిల్లోడి వల్లే ఉంటే పరలోకం వెళుతాడని చెప్పాడు. మరి పరలోకంలో గొప్పవాడు ఎవడు? మత్తయి సువార్త 5:19 చదవండి. తీసినవారు కాబట్టి పరలోకం గొప్పవాడేవాడు అంటే చిన్న విషయం మీరి అంటే చేయకుండా బోధిస్తే ఒకవేళ పరలోకం ఉండగానే తక్కువవాడుగా ఉంటాడు. ఆ చిన్నది కూడా గైకొని బోధిస్తే పరలోకంలో గొప్పవాడుగా ఉంటాడు. అందుకని పరిపూర్ణ భక్తి లేక సంపూర్ణ భక్తి అన్నది చిన్న విషయం కాదు. కానీ ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండడమే పరిపూర్ణ భక్తిలో ఎదిగే అనుభవం. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును. అక్కడ పరిశుద్ధులు సంపూర్ణ కావాలి. పరిశుద్ధుడు అంటే యేసు రక్తంలో శుద్ధి పొందిన వారు పరిశుద్ధులు, పరిపూర్ణ కాదు. పరిశుద్ధతలో పరిపూర్ణ కావాలి, అది దేవుని చిత్తం. అందుకని మనము యేసు రక్తంలో శుద్ధి పొందిన వారంతా పరిశుద్ధులు, కానీ పరిపూర్ణులు కాదు. పరిశుద్ధతలో మనము పరిపూర్ణము కావాలి. అలాగే పౌలు తిమోతికి రాసిన
రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును. అక్కడ ఆపండి. సంపూర్ణ భక్తి ఉంది అంటే సంపూర్ణము కాని భక్తి ఉందని అర్థం. సంపూర్ణ భక్తిలో మనం ఎదగాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటి విషయం మనుషులు అందరి కొరకు ప్రార్థన చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే బావిలో ఉన్న బ్రదర్ కాపాడమంటారు, చెన్నైలో ఉన్న సిస్టర్ కాపాడమంటారు, కానీ ఇంటి పొగలో చచ్చిన భక్తిని పట్టించుకోరు. అలాంటి వారు సంపూర్ణ భక్తులోకి రాలేదు. నేను ఈ వాక్యం తెలిసిన తర్వాత కనీసం ఛాయ్ తాగినప్పుడు ప్రార్థన చేస్తా. ప్రభువా, ఈ ఛాయ్ ఇచ్చిన స్తోత్రం తండ్రి, సకల పరిశుద్ధులను ఆశీర్వదించును, సర్వమానవులను రక్షించును. ఈ 2 మాటలు అందరూ వచ్చేసారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 మాటల్లో అందరూ వచ్చేసారు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు ఎగ్జామ్ కోసం ప్రారంభం చేయని చెప్పారనుకోండి, ఆగా నుండి అందరూ ప్రకటన చేసే ఎగ్జామ్ అయిపోతుంది. ఆ సమయాన్ని బట్టి చేయాలి. డాక్టర్ బిల్లీ గ్రేమ్ గారు ప్రపంచ సదస్సులో 2 నిమిషాలు ప్రసంగం చేశాడు. అందరూ అన్నారు 2 నిమిషాలు ఏ ప్రసంగం చేసినా ఎవరు ముందుకు రాలేదు. డాక్టర్ బిల్లీ గ్రేమ్ గారు లండన్లో ప్రపంచ సదస్సులో 2 నిమిషాలే ప్రసంగం చేశారు. నేను ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వాక్యం చెప్పడానికి వెళితే ఆఫ్లో రిటర్న్ చేశారు. అసలు నేనెవరు, నా సాక్ష్యం ఏంటని. బైబిల్, చరిత్ర, భారం, సైన్స్ అని వాడు జవాబు చెప్పారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు మీటింగ్ స్టాప్ చేసి, పాస్టర్ డేవిడ్ గారు మీ వాక్యం 2 నిమిషాలు చెప్పగలరా అన్నాడు. ఎన్టీ రామారావు గారు సీఎం హోదాను. నేను అన్నాను, సార్ 2 నిమిషాలు ఉంది సార్, మీరు సీఎం గారు మీటింగ్ ఆఫ్ చేసి నాకు టైం ఇచ్చారు కాబట్టి 2 నిమిషాలు వద్దండి, 1 నిమిషంలో చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 నిమిషంలో చెప్పాను అంతే. అప్పుడు ఎన్టీ రామారావు కౌలించుకొని, పాస్టర్ డేవిడ్ గారు మనం మళ్ళీ కలుద్దాం నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. 6 సార్లు ఫోన్ చేశారు, ఫోన్లో దొరకలే. 7వ పైకి వెళ్ళిపోయాడు. డబ్బు పాపం కాదు, కానీ ప్రమాదం. ధనం ఇచ్చిన మదం ఇచ్చును, మదం ఇచ్చిన మత్సరం ఇచ్చును, మత్సరం ఇచ్చిన మరణము వచ్చు. కనుక డబ్బు పాపం కాదు, కానీ ప్రమాదం తీసుకుని వస్తుంది. అప్పుడు ఎన్టీ రామారావు పిల్లలు లక్ష్మీపార్వతి గారు ప్రజెంట్ ఆమె ప్రేర్ చేసుకుంటున్నారు. దేవునికి ఎందుకు మాట చెప్తున్నానంటే, ఎంతసేపు చెప్పాము అన్నది ఎప్పుడు ముఖ్యం కాదు, ఏమి చెప్పామన్నది చాలా ప్రాముఖ్యం. ఒక పక్షి ఎన్నిసార్లు రెక్కలు ఊపింది అన్నది ముఖ్యం కాదు, అది ఎంత దూరం వెళ్ళింది అనేది మన ముఖ్యం. క్రైస్తవుడు బైబిల్ ఎన్నిసార్లు చదివాడు అన్నది ముఖ్యం కాదు, ఎంత అనుసరిస్తున్నాడు అన్నదే ముఖ్యం. అందుకని మన అందరి జీవితంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఎంత పేదవాడికి అయినా సరే సువార్త చెప్పే సామర్థ్యం మనం కలిగి ఉంటాం. దేవుడికి కావాల్సింది సామర్థ్యం కాదు, సమర్పణ. ఈ మధ్య ఏమిటంటే పెద్ద కార్లు వస్తే సూట్ వేసుకుంటే పెద్ద పాస్టర్. ఎప్పుడైనా సరే భౌతిక సంపద అన్నది ఆధ్యాత్మిక కొలబది ఎప్పుడూ కాదు. ఈ మధ్య ఒక హైదరాబాద్లో గొంతు నొప్పి వచ్చిందండి. ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో గొంతులకు ఎందుకు ఎవరు కనిపెట్టలేకపోయారు. చివరికి డబ్బు గలవాడంటే అమెరికా వెళ్ళాడు. అప్పుడు అమెరికాలో 10 lakhs అయిన తర్వాత ఖర్చు అయిపోయింది అన్ని ఆ టెస్టులకు. అప్పుడు 10 లక్షలు అయిపోయిన తర్వాత డాక్టర్లు చెప్పారు, సార్ మీకు గొంతులో ఏమి లేదండి, మీరు కాకపోతే ట్రైబల్ మూసి కట్టుకనే చెప్పారట. అంతే, అర్థమైందా? మీ గొంతులో ఏమి లేదు, ట్రైబల్ మూసి కట్టుకుంటే సరిపోతున్నారు అంతే. అలాగే ఈ లోకంలో ఏంటంటే ఎంఏ, బీడీ, పిహెచ్డీ చేసే కదా, అది ఉంటే తప్పేం కాదు, కానీ అది ఉంటేనే అన్నది మాత్రం తప్పు. అందుకని దేవుడికి కావలసింది మంచి సామర్థ్యం కాదు, సమర్పణ ఉంటే సార్. మరి శిష్యులు కూడా తలకింద చేశారు. ఏం చేశారు వాళ్ళు? ఏంటి వాళ్ళ సామర్థ్యం? అపోస్తల కార్యములు 4:13 చదవండి. అపోస్తల కార్యములు 4:13. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని తోమని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. వాళ్ళకున్న డిగ్రీ ఏమిటంటే యేసుతో ఉన్న గుర్తింపు.
అది ఉంటే చాలు. అది ఎవరుంటే డిడి పిహెచ్డి తప్పేమో కాదు. కానీ వాటిని మించింది మాత్రం ఇది ఏమిటది? యేసుతో ఉన్న గుర్తింపు. ఆ గుర్తింపు లేకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని వేల సంఘం ఉన్నా ప్రయోజనం లేదు. దేవుడు చూసేది మనం ఎంత గొప్ప సేవ చేశామో అన్నది కాదు చూసేది, ఎలాంటి మనసుతో చేస్తున్న దేవుడు చూస్తాడు. ఇన్ని వేల మంది అది మంచిదే ఉంటే తప్పేమి కాదు. కానీ దేవుడు చూసే కొలమానం, మానవుడు వేసే కొలబద్ద వేరు, దేవుడు చూసేది వేరు. అందుకని మనం ఎంత గొప్ప సేవ చేశాము అన్నది ముఖ్యం కాదు, ఎలాంటి మనసుతో సేవ చేస్తున్నాం అనేదే ముఖ్యం. అక్కడ దానియేలు అంటాడు, సింహబోన్లో ఉన్నాడు. 6:20 గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యం నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. క్రైస్తవ జీవితానికి, సేవకుని ఆధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే దేవుని సన్నిధిలో నిర్దోషిగా ఉండడం. ఇది భక్తులు ఉండవలసిన క్వాలిఫికేషన్ మొట్టమొదటిది, నిర్దోషత్వం. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టి కాదు. మనుషులు పెడితే పెళ్లిలో లేకపోతే సాగు కొడతారు. దేవుని దృష్టిలో నిర్దోషిగా బ్రతకడము అన్నది భక్తులు ఉండవలసిన ప్రాముఖ్య లక్షణాల్లో మొట్టమొదటిది. అది లేకుండా ఎంత సంపాదించినా అది వేస్ట్. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు వలె ఉండడానికి మన ప్రయాస. అందుకని కొన్ని మాటలు రాశాను, అది చదివి వినిపిస్తాను మీకు. ఇది కూడా ప్రసంగంలో భాగమే. మొట్టమొదటిగా దైవజనుడు ప్రేమ గలవాడుగా ఉంటాడు. మానవ ప్రేమలో స్వార్థం ఉంటుంది. నీవు ఇది చేస్తే నీకు అది చేస్తాను, కానీ దేవుడు అలాగా. ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన సిక్ అయిపోయాడట. ఆ బస్సులు నన్ను రోజు చదువుతాడు, అమ్మ సార్ బాగున్నాడా అని. 2 సార్లు అలా వద్దు మళ్ళీ వస్తాను అయిపోతుంది. అలాగే ప్రతిరోజు వస్తున్నాడు. అప్పుడు భార్య భర్తకు చెప్పింది, సార్ ఏమండి భర్త గారు, మన బస్సులో ఒక సార్ ఉన్నాడు, ప్రతిరోజు మిమ్మల్ని అడిగిపోతున్నాడు, ఇంట్లో రావట్లేదు అని చెప్పింది భార్య భర్తకు. అప్పుడు భర్త అన్నాడు, రేపైనా వస్తే తప్పులు ఇంట్లోకి రమ్మని చెప్తాడు. మరుసటి వచ్చి, అమ్మ సార్ గారు బాగున్నారా అంటే, బాగున్నాడు సార్, ఈరోజు మా భర్త తప్పకుండా మీ ఇంట్లోకి రమ్మన్నాడు. వచ్చి కూర్చున్న తర్వాత కాఫీ ఏదో చాయ్ తీసుకెళ్ళిన తర్వాత ఈ పేషెంట్ కేసు వచ్చి అడిగాడు, సార్ మీకు ఎంత ప్రేమ అండి, ప్రతిరోజు వచ్చి నన్ను అడిగిపోతున్నా, మీరు ఏం చేస్తారని పేషెంట్ వచ్చిన వ్యక్తిని అడిగారు. ఈ వచ్చిన వ్యక్తి ఎవరు అంటే సమాధిపేట తయారు చేసేవాడు అనమాట. ఈ పేషెంట్ చచ్చిపోతే బాక్స్ తయారు రోజు వస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగి మాత్రం మానవ ప్రేమ అలాగే ఉంటాయి. నేను ఇది చేస్తా అది చేస్తాను. దేవుడు అలాగే ఏదో చేయడం కాదు, తన కుమారుని యేసునే మనకిచ్చాడు. అది ప్రేమ. దేవుని ప్రేమ పొడవు, ఎడల్పు, ఎత్తు, లోతు, పరలోకంలో కూడా అంతు చిక్కదు, అవగాహన కాదు. చూసే తన సహోదరిని ప్రేమించలేని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. టాల్ముడు గ్రంథము యూదులకు, అందులో 500 ఆజ్ఞలు ఉన్నాయి. మనకు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు వచ్చేసినాయి. ఈ 10 ఆజ్ఞలు కష్టమైపోయిందని యేసు ప్రభు సువార్తలో 2 ఆజ్ఞలుగా చెప్పాడు. 2 ఆజ్ఞలు ఏంటి? దేవుని హృదయపూర్వకంగా ప్రేమించడం, సహోదరిని ప్రేమించడం. ఈ 2 కూడా ఎక్కువైపోయింది. అందుకని ఇందాక నేను చదివింది యోహాను మొదటి పత్రిక 4:20, చూసే తన సహోదరిని ప్రేమించలేని వాడు చూడండి దేవుని ప్రేమించలేదు. మొత్తం బైబిల్ అంతా ఇది ఒక ఆజ్ఞపైనే ఆధారపడింది. 500 ఆజ్ఞలు 10 అయినాయి, 10 ఆజ్ఞలు సువార్తలు 2 అయిపోయినాయి, 2 ఆజ్ఞల పత్రికలు 1 అయిపోయింది. హల్లెలూయా. కనుక బైబిల్ సారాంశం అంతా ఇదొక్క ఆజ్ఞపైన ఆధారపడి ఉంది. కనబడని దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అన్నది నువ్వు కనబడే సహోదరు దాన్ని బట్టే తెలుసుకుంది. వీడు మన వాడడం వీడు కాదు, ఎవడు మంచోడు కాదు, మరి మంచోడుగా. తెలుగులో సామెత ఉంది, తాను దొంగ పొరుగునమ్మదు. ఎందుకు ఎవరు తననే దొంగను. అలాగే ఎదుటి వారిలోని మంచిని చూడటమే మన బలహీనత అయితే ప్రపంచంలో మనం మించిన బలవంతుడు ఉండడు. మరోసారి వినండి,
ఎదుటి వారిలో చెడును చూడొద్దు, మంచిని చూడాలి. చెడుకు వాడుతారు కానీ మంచిని చూడాలి. అందుకని మించిన బలవంతుడు ఉండడు. ఇతరులో చెడును చూడలే నీ బలహీనత అయితే ప్రపంచం నేను మించిన బలహీనుడు కూడా ఉండడు. అదనమాట. ఇక రెండవది, సంగీత ప్రియులుగా ఉండాలి. బట్టి పట్టలేని వేదాంతం మన వంట పట్టిస్తుంది సంగీతం. తెలుగు నుడికారణం సొంపు సంగీతానికి ఇంపు చేకూరుస్తుంది. ఇతర సోదరుడు చాలా సంగీతం గురించి చెప్పాడు. జాన్ బిల్మరే గారు, ఇందిరా శాస్త్రి గారు, బాలరాజు గారు, సురేష్ గారు, మేమంతా 44 ఏళ్ళ సేవలో భారతీయులు అనేక రాష్ట్రాల్లో సేవ చేశారు. కాబట్టి దైవజనుడు ప్రేమ గలవాడు మాత్రమే కాదు, సంగీత ప్రియుడుగా ఉండాలి. మూడవది, వాక్యం పఠించడం కాదు, పాటించేవాడుగా ఉండాలి. పఠించడం మంచిదే, కానీ పాటించడం అంతకంటే మంచిది. నాలుగవది, పరిసరాల విజ్ఞానం కలిగి ఉండాలి. పరిసరాల విజ్ఞానం అంటే పాము లాంటి వివేకము, పావురము వలె నిష్కపటమైన హృదయం. పాము మంచిదా చెడ్డదా? పాము మంచి ఎవరు చెప్పరు, ఎందుకని కాటేస్తున్నారు. కానీ బైబిల్ ఏముందంటే సర్పము భూ జంతువుల్లో యుక్తి గలదై ఉంది. యేసు ప్రభు చెప్పాడు, మీరు పాము వలె కాటు వేయండి అని చెప్పలేదు. పాము లాంటి వివేకం కలిగి ఉండాలి. రెండవది, పావురము వలె నిష్కపటమైన హృదయం. నిష్కపటము అంటే కపటం లేకుండా ఉండడం. 32వ కీర్తన 2వ వచనం, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు. అంటే ఆత్మలో కపటం ఉంటుందా? ఉందనే బైబిల్ చెప్పింది. కడుపులో కత్తెరలు, నోటిలో చెక్కలు అన్నాడు కవి. లోపల ద్వేషం పగుంటుంది, నోట తీయగా మాట్లాడతారు. అది దేవునికి ఇష్టం లేదు. తర్వాత 5వది, క్షమించే స్వభావం కలిగి ఉండాలి. గంధపు చెట్టు తను నరికే గొడ్డలికి సువాసనే ఇస్తుంది. నా 44 ఏళ్ల సేవా జీవితంలో నాకు శత్రువు లేడు, ఉండడు. శత్రువుగా ప్రేమిస్తాను, శత్రువు ఎక్కువ ప్రేమిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శత్రువు ఉండకూడదు, ప్రేమించాలి అంతే. దేవునికి అదే నేర్చుకున్నాను, అదే జీవిస్తున్నాను, అదే బోధిస్తున్నాను. గంధము చెట్టు నరికే కూడా సువాసన ఇస్తుంది, నేను ఇవ్వడానికి. అది నిజమైన క్రైస్తవానికి నిర్వచనం. 6వది, శ్రమలలోనే ఆధ్యాత్మిక గొప్ప శిలువలు ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు ఉండవు అన్నది మొదటి విషయం. యేసు ప్రభు నమ్ముకున్నందుకే శ్రమలు వస్తాయి, ఇది రెండో విషయం. రెండుకి సిద్ధపడమే క్రైస్తవ జీవితం. అదే దేవుని చిత్తం, వారే పరలోకం పోతారు. ఏమండి, దేవుని నమ్ముకుని ఎన్ని కష్టాలు ఎందుకు, ఎన్ని శ్రమలు ఎందుకు? నేను ముచ్చిన నా కడుపు ముడతాడని బైబిల్ ఉంది కదా అంట. అది నిజమే, అదే చెప్తున్నా. బైబిల్ అంటూ స్టేట్మెంట్ చెప్తున్నా. యేసు ప్రభు అంగీకరించిన వారికి శ్రమలు ఉండవు అన్నది మొదటి విషయం. యేసు ప్రభు నమ్ముకున్నందుకే శ్రమలు వస్తాయి కదా రెండో విషయం. రెండుకి సిద్ధపడమే క్రైస్తవ జీవితం, అదే దేవుని చిత్తం, వారే పరలోకానికి వెళ్తారు. అపోస్తలుల కార్యములు 14:22, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో అనేక శ్రమలు, 1-2 కాదు, ఎన్నో. కానీ వాటిలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక చెప్పి ముందుకు వెళ్తారు. రిచర్డ్ ఉరుప్రాలో ఒక భక్తుడు ఉండేవారు. రుమేనియా దేశంలో కొన్ని వందల మంది క్రైస్తవులుగా మార్చాడు. 14 సంవత్సరాలు చీకటిలో పెట్టారు. వెలిగేటో తెలియదు, రాత్రి చీకటే, పగలు కూడా చీకటే. మలము తినిపించి మూత్రం దాపించారు ఆయనకి. అంత మాత్రం కాదు, చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రభు ఆ స్తోత్రంలో ఏమని లేదు. చివరికి చీకులు ఉంటాయి కదా, అవి కాలుస్తే నిప్పులా అయిపోతుంది. ఆ కాళ్ళ చీకు తీసుకొచ్చి 16 రంధ్రాలు చేశారు వాళ్ళ కడుపులో. ప్రభు ఆ స్తోత్రం అన్నాడు. ఒక్క మాట ఎదురు చెప్పారు. ఆ సైనికుడు చూ అని ముఖం మీద వేశాడు. సహోదరా, దేవుడు దీనిగా. ఆ సైనికుడు అంట, ఏం దేవుడా నీ దేవుడు, ఇన్ని కష్టాలని ఆదుకోలేడా అన్నాడు. ఆ భక్తుడు అన్నాడు, నా ప్రభుని సౌండ్ నా ముఖం చూడు. ఆయన ముఖం చూస్తే యేసు ముఖం ఆయన ముఖం కనిపించింది. సైనికుడు, నాకు ఉద్యోగం సైనిక అవసరం నాకు వద్దు, నేను ఆ భక్తుని ప్రభు నమ్ముకుంటాను, ఆయన ప్రభు నమ్ముకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని? శ్రమలలోని ఆధ్యాత్మిక శిలులు ఉన్నాయి. ఇంకో విషయం చెప్తా. ఈ విధంగా దావిజనుడిని కాళ్ళు పైకంటే తల కింది చేశాడు. ఎందుకో తప్పు చేశాడు కాదు, సుమారు చెప్పినాడు.
ఒక చిన్న కత్తి తీసి 2 కలుపులు పెట్టి తీశారు. అయ్యా మీకు చాలా వందనాలండి, నా పాప కన్నులు తీసేశారు, నా ఆత్మ కళ్ళతో నా దేవుని చూస్తానండి, నువ్వు ఇంకా మాట్లాడతావరా అని చెప్పి బాగా మసలుతో నూనె తీసుకొచ్చి చెవులలో పోసారు. అయ్యా మీకు వందనాలండి, నా పాపం చెవులు మీరు మోయగలిగారు, నా ఆత్మ చెవులు నా దేవుని స్వరం వింటాను. చివరికి ఆ నాలుక కట్టేశాడు. ఈ లోకంలో బహు కళ్ళు మూసాడు, కానీ పరదేశంలో కళ్ళు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సినిమా రీలు ప్రొజెక్ట్లో రివర్స్ ఉంటే తెర మీద చక్కబడుతుంది, తెలుసా మీకు? ఆ ప్రొజెక్టర్లో సినిమా రివర్స్ ఉంటుంది, అది కరెక్ట్ తెర మీద పడుతుంది. అలాగే ఈ భక్తుడు ఈ లోకంలో రివర్స్ తల కింది కాలు పైకి కట్టేశారు, ఈ లోపల రివర్స్ ఉన్నాడు, డైరెక్ట్ పరదేశికి. అందుకని శ్రమను రావాలి అనేది కాదు, ఒకవేళ వస్తే మనం సిద్ధంగా ఉండాలి అనేది దీని సారాంశం. తర్వాత అందరూ మనం జ్ఞాపకం చేయాలి. ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రజలందరూ ప్రార్థన చేయాలి. నెక్స్ట్ విశ్వాసము ద్వారా ఉండాలి. సేవలు ఇదొక భాగం. దేవుడు విశ్వమంతా ఉన్నాడు, కానీ విశ్వాసానికి మాత్రమే దొరుకుతాడు. నమ్మకం లేని ప్రార్థనలు అమ్మకం లేని వ్యాపారంతో సమానం. దేవుడు విశ్వము కాదు, విశ్వమంతా దేవుడు ఉన్నాడు, కానీ విశ్వాసానికి మాత్రమే దొరుకుతాడు. తర్వాత 9వది, ఈ దినాల్లో బాసులు చాలా మంది ఉన్నారు. దేవుడికి కావాలని బాసులు కాదు, దాసులుగా. ప్రతి ఒక్కరు బాసే. అందుకని బైబిల్లో రాయబడింది, ప్రకటన 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడు తన దాసులకు కనపరిచిన ప్రత్యక్షత. ప్రత్యక్ష దేవుడు ఎవరికి ఇస్తాడు? దాసులకు ఇస్తాడు, దాసురాలకు ఇస్తాడు. బాసులకు బాసులకు దేవుడు ఎవరు? తర్వాత ఆధ్యాత్మిక సంఘంలో, భౌతిక సమాజంలో మంచి పేరు గలవారై, నేను మంచోడు నువ్వు అనుకుంటే కాదు, దేవుడు ఏమనుకుంటే అది కావాలి, సంఘం ఏమనుకుంటే కావాలి, ఇరుగు వారిని సాక్షి అలాగే నీవు బతకాలి. దేవుడు మంచోడు కాదు అని ఎవరన్నా అన్నారు అనుకోండి, అది నాలో ఉంటే నేను సరి చేసుకోవాలి, అది నాలో లేకుంటే నవ్వి ఊరుకోవాలి. హల్లెలూయా. అంతే సింపుల్. దానిలో ఒక చెడ్డోడు వెళ్తున్నాడు అనుకో, చెడ్డోని చూసి కూడా మంచి నేర్చుకుని, ఏంటది ఈ చెడ్డోలాగా ఉండొద్దో నేర్చుకోవాలి, అది మంచి. మంచివాడు వెళ్తున్నాడు అనుకో, ఈ వ్యక్తిలో ఉండాలనుకో, అదే మంచి. కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ మంచివాడు ఉండరు, అట్లా అందరూ చెడ్డవాడు కూడా ఉండరు. సాక్షాత్తు యేసు ప్రభుని అందరూ మంచివాడు అన్నారా? తిండిపోతూ దయపడ్డాడు యేసు ప్రభు అన్నారు, మనం కూడా అంటారు. వాళ్ళు అంటారు మనం తప్పు చేసి అనిపించుకోవడం కాదు, వాళ్ళు అనకుండా సాధన ప్రయత్నం చేయాలి, కృప చేస్తారు. తర్వాత ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాసం ఎలా ఉండాలి? ఈ మధ్యకాలం దిల్సుకున్నలో 4 రోజులు ఉపవాసం ఉంటే 4 కిలో పెరిగిపోయాడు. ఇదేంటి విచిత్రం? ఉపవాసం బరువు తగ్గాలి కదా, ఎలా ఎక్కాడని చూస్తే ఉపవాసం అని చెప్పి అన్నం పూర్తిగా మానేసి అరిసెలు ఎక్కువ తినాడు. అరిసెలంటే తెలుసా, నూనె ఎక్కువ ఉంటుంది కనుక 40 అయిపోయి 4 ఎక్కువైనాడు. అది కాదు ఉపవాసము అంటే దేవునికి సమీపము అని అర్థం. క్రీస్తు విరోధమైన అలవాట్లు మానుకొని ప్రభుత్వంలో ఉండాలి. చివరిది, అంతవరకు సహించాలి, ఈ ప్రపంచాన్ని జయించాలి. కాలాంతము మన వంతులు యేసయ్య చెంత నిలబడాలి. జయించే వారికి రిజర్వేషన్ పరలోకం. ప్రకటన 3:21. జయించలేని పిరిగి పందలకు రిజర్వేషన్ నరకం. ప్రకటన 21:8. నరకానికి వెళ్ళే మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా? నరహత్య కాదు, మరేంటి? పిరిగితనం. నరహత్య అనే లిస్టు తర్వాత ఉంది. నరకానికి వెళ్ళే మొట్టమొదటి పాపం పిరిగితనం. యేసు ప్రభు గురించి సాక్ష్యం లేకపోతే, యేసు ప్రభు సువార్తను ప్రకటించలేకపోతే, నీ జీవితాన్ని బట్టి యేసు మహిమ లేకపోతే నువ్వు పిరికి పదవుస్తావు. నరకానికి వెళ్ళే మొట్టమొదటి క్వాలిఫికేషను. అందుకని చర్మం ఉన్నా సరే ఉండిపోయినా సరే దేవుడి చిత్తాన్ని చేయాలి, భూలోకంలో ప్రభు కొరకు బతకాలి. అది మన రోషం గల జీవితమై. పోస్ట్ ఆడేదో కాదు ఫార్మర్ ఆయన సువార్తకి వెళ్ళాడు వీధుల్లో. బాబు యేసుప్రభు నమ్ముకోన్నాడు. నేను నమ్ముకున్నాడు. యేసుప్రభు నమ్ముకో, పరలోకం భూలోకం యేసయ్యాడు నమ్ముకోన్నాడు. 3 రోజులు చెప్తూ నమ్ముకుంటావా లేదా అన్నాడు. నమ్ముకోడు. అట్లా కొడితే 3 పనులు కిందవని
ఆయన ఏమనుకున్నాడంటే 3వ కీర్తనలో యెహోవా దుష్టులను ఎరగొడతాడని ఉంది. ఈయన నేనే కొట్టానేమనుకున్నాడు, 3 పన్నులు పేరే. కనుక భౌతిక రోషం కాదు మనకు కావాల్సింది, ఆసక్తి విషయం మాంద్యులు కాక ఆత్మీయ తీవ్రత గలవారై ఉండాలి. సరే, ఈ సేవలు ఎదుగు భాగమే కొన్ని కవితలు రాసి చదివి వినిపిస్తున్నా. ప్రయాణానికి గంట ముందు దేవుని దాకా కూర్చున్న కొన్ని విషయాలు నా కంటపడి పేపర్లో రాసేదో నా వెంట పడ్డాయి. వెంటనే కలం పట్టి మనసు పెట్టి కొన్ని కవితా కళలు మీ ముందుంచాను, చిత్తగించండి. నిజమైన భక్తుల ప్రాముఖ్య లక్షణం మొట్టమొదటిగా గదిలో ప్రార్థనా జీవితం, మదిలో దేవుని వాక్య ధ్యానం, వీధిలో మంచి సాక్ష్యం. ఇదే దైవజనుని అనుదిన జీవిత విధానం. మనిషిలో దీనత్వం, మనసులో దైవత్వం కలబోసిన తత్వం భక్తుని వ్యక్తిత్వం. మల్లెలాంటి మనసు, మంచు లాంటి హృదయం భక్తునికి దేవుడిచ్చిన వరం. చిరుమందహాసం, సునీత హాస్యం వారి స్వభావం. కులమతాలకు, సంఘ సిద్ధాంత రాద్ధాంతాలకు, కక్ష కార్పణ్యాలకు అతీతం దేవుని దాసుని యొక్క వ్యక్తిత్వం. ముందుంది ఆధ్యాత్మిక యుద్ధం, అందుకు కావాలి మనందరూ సిద్ధం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. కీర్తనలు 16:18. ఇది భక్తుని దావీదు యొక్క నిర్ణయం. అలాగే మన నిర్ణయం ఉండాలి. గురి లేని వారికి దరి ఉండదు. నిజ భక్తుని దరి అద్దరి. ఆధ్యాత్మిక శ్రీ యేసు కల్వరి. మనందరి పాపాలు క్షమించుటకు యేసయ్య ఎక్కారు కల్వరిగిరి. విశ్వాసులు ప్రార్థించాలి ఒక చోట చేరి. భక్తులు మోగించాలి సువార్త విజయ బేరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, పరిశుద్ధాత్మల సహకారి అంటూ సాగాలి మనందరి అంతిమ గురి. అంతవరకు సహించి ఈ లోకాన్ని జయిస్తే పరలోకం తప్పనిసరి. వెనుదిరిగితే నరకానికే సరాసరి. సోదరా సోదరి, ఏది నీ గురి? ఆలోచన నిర్ణయించుకో ఇప్పుడే మరి మరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సోదరి సోదరులారా, మన అంతిమ గురి యేసు ప్రభువై. అమెరికాలో భక్తుడు అన్నాడు, 100 కోట్లు ఖర్చైనా పర్లేదు, ఒక ఆత్మని ప్రభుత్వం నడిపించాలన్నాడు. దేవునికి నా 44 సంవత్సరాల సేవా జీవితంలో భారతదేశం అంతట్లో దాదాపు 10,000 మంది యవనస్తులు ప్రభుత్వం తెచ్చారు. అందులో మనుషుల ముక్కలేని అనంతకులు ఉన్నారు. నా పాలసీ ఎప్పుడు వినరు కాదు, వినేటట్టు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కినే నాశన వాక్యం చెప్పి దేవుడు ప్రేరేపించాడు. డైరెక్ట్ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. సార్ మీ సినిమా 20 సార్లు చూసినాను చెప్పాను. చూసింది నిజమే, అంటే ఇంకా ప్రాబ్లం రాలేదు. ప్రేమాభిషేకం చూసింది నిజం, తప్పేమి కాదు. 20 సార్లు చూసాడు, చాలా సంతోషపడ్డాడు. కానీ ఇప్పుడు ఏసుకోకు సేవ చేసిన సార్ అన్న. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు, దేవుడు ఒకసారి చెప్పండి అన్న. పాస్టర్ అందరు దొంగలే అన్నాడు ఆయన. అన్న మొట్టమొదటి పాస్టర్ అందరు దొంగలే అన్నాడు. సార్ మీరు కూడా ఏమనుకోరు కదా అన్న. ఏమో చెప్పండి సార్. సముద్రంలో కొంత మలినం ఉంటుంది. ఉన్నంత మాత్రాన సముద్రం చెడ్డది మనం వద్దు అనుకోకూడదు. సముద్రం ఆదిముత్యాలు వజ్రాలు అందుకే పెట్రోల్ అందరూ వస్తుంది. కానీ అందరూ దొంగలనే, కొందరు అది వాస్తవం, అందరూ కాదు అని. దొంగలనే వారు 10 ఉంటారు. ప్రతి మతంలో ప్రతి వంశంలో ఉంటారు. అది కాదు, మంచిని మనం చూసారి చెడు మనం పట్టించుకోకూడదు. సరే అది పోని. కానీ యేసు ప్రభు ఒక్కడే దేవుడు, మీరు చెప్పి మీతో ఎందుకు కాదు అన్నాడు. సార్ నేను వచ్చింది అందుకే అని చెప్పి మొత్తం ఈ దేవుని వారి లిస్టు పేర్లు అమ్మసా చెప్పారు. వాళ్ళన్నారు మేమే పాపం చేయాలి, వాళ్ళే చెప్పారు. యేసు ప్రభు ఏమన్నాడో చెప్పారు. ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువులే కట్టకు జన్మించి పరిశుద్ధంగా జీవించి మరణించి మనల్ని జయించి తిరిగి లేచిన వారు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు లేరు, భవిష్యత్తులో రారు అని చెప్పారు. అప్పుడు నాగేశ్వరరావు కౌగిలించుకొని, పాస్టర్ డేవిడ్ గారు ఇలాంటి వాక్యం ఇంతవరకు ఎప్పుడు మీరు లేదు చెప్పారు, ఎవరికి ఇవ్వనా మీకు ఒక్కడికి ఇచ్చాను. సార్ నాకు కూడా మీరు నాకు దర్శనం కలిగిందని చెప్పారు. అప్పుడు ఆయన అన్నమాట, యేసు ప్రభు దేవుడు అన్నట్టు ఒప్పించాను, మాకు మీరు సాక్ష్యం ఇస్తాను ఆయన నోటి చెప్పించగలిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నాను అంటే, ఎదుటిన్న వ్యక్తి యొక్క స్థితిని బట్టి మనం చెప్పేవారుగా. ఒక ఆయన అమెరికన్ వచ్చాడంట. సార్ కూర్చోలేదంట. ఎందుకు కూర్చోలేదని చూస్తే తెలుగు అర్థమైతే లేదు. అర్థమైందా? అందుకనే అర్థం కాని బోధ వ్యక్తం అన్న. కాబట్టి ప్రియులారా, మన సంభాషణ క్లుప్తంగా జాగ్రత్తగా ఎదుటి వారిని ఒప్పించే విధంగా ఉండాలి, నొప్పించే విధంగా ఉండదు. సత్యము చెప్పడం మన కర్తవ్యము,
ఇక వింటారం కానీ వాళ్ళ ఇష్టం, దేవుని ఇష్టం వాళ్ళ యొక్క, చెప్పేది మాత్రం మన యొక్క ఉద్దేశం. ప్రియ సోదరి సోదరులారా, ముగిస్తున్నా. 5 minutes ముగిస్తారు ఇక, దాదాపు టైం అయిపోయింది. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇది కంప్యూటర్ యుగం నిజమే కానీ కంపు కొట్టే యుగం కూడా. పాపము నీళ్ళ వలె పాడుతుండేలాగా మనం ఉన్నాం. దేవుడు ప్రేమగల దేవుడు నిజమే, కానీ ఆయన ప్రేమను మాటి ధిక్కరించి వెక్కిరిస్తే ఆయన మహాభయంకరుడు కూడా. చాలా మంది క్రైస్తవులకు, చాలా మంది సేవకులకు యేసులో ప్రేమ తెలుసు, కానీ బైబిల్ అని ఉన్నది కూడా. హెబ్రీ పత్రిక 10:26 మనం సత్యమును గురించి అనుజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలిగా ఉండదు కానీ న్యాయతీర్పునకు తీర్చలేక అగ్నిగా ఉంటుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అన్నాడు. ఇప్పుడు చూడండి, అదే హెబ్రీ పత్రిక 6:4 ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై మరలా తప్పిపోతే యేసును బావాడని సిలివేసినట్టు వారి మూతులు అసాధ్యము అన్నాడు. సాధ్యం కాదు అన్నాడు. అలాగే రోమాపత్రిక 1:28 మరియు వారు తమ మనసులో దేవుడికి చోటు ఇనలేకపోయింది కనుక చేరాని కారణం చేతకు దేవుడు భ్రష్టపరిచిన వారిని దేవుడు ప్రేమగా అప్పగిస్తాడా? మీకు ప్రేమని తెలుసు, కానీ బైబిల్లో అందుకని అంతా చదవాలి. బైబిల్ సారాంశం మనం తెలుసుకోవాలి. భక్తి గారితో ఆయన వచ్చాడంట, సార్ మీరు బైబిల్ నమ్మకండి కట్టుకథ అన్నాడంట. బాబు నేను బైబిల్ అని తెలియటంలో ఆట మొత్తం బైబిల్ అంతా నమ్ముతాను పారిపోయినాడు. ఒక వాక్యాన్ని బట్టి అదే సిద్ధాంతం కాదు, ఆ వాక్యం బైబిల్ ఏం చెప్తుంది అన్నది సిద్ధాంతం. అందుకని దేవుని వాక్యం చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా మనము చదివి ధ్యానించి పఠించి మాత్రం కాదు పాటించే వారుగా మనం ఉండాలి. 119 కీర్తన 96వ వచనం సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది అన్నాడు. భూమి వైశాల్యం మనిషి కొలవగలిగాడు, సముద్రంలోకి వెళ్ళి రాగలిగాడు, ఆకాశంలో చంద్రంలో మనిషి వెళ్ళి రాగలిగాడు. దానికి లిమిట్. ప్రపంచంలో ఏడాది దానికి ఒక లిమిట్ అంటే పరిధి ఉంది. కానీ దేవుని వాక్యానికి ఇంతవరకు లిమిట్ లేదు. ఎందుకు అంటే ఆకాశం సుమారు భూమి అయిన పాదపీఠం, అది మన భాషలో మనకు అర్థం కావడానికి దేవుడు అంతకంటే గొప్పవాడు. ఊహల కందని లోకంలో ఉన్నత సింహాసనం ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసం హృదయంలో కూడా ఆయన ఉంటాడు. అందుకని ముగిస్తున్నా, ప్రభువైన యేసు అతి త్వరగా భూలోకములకు రారాజుగా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు మరుస్తాం మనకు. కానీ ఒకటి మాత్రం సత్యం, యేసు ప్రభు భూలోకానికి రారాజుగా ఇప్పుడు వస్తే నేను ఆయన వెళ్ళిపోతాను అన్న సిద్ధపాటు నిజమైన క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు. తర్వాత ఇంత నేర్చుకోవాల్సింది. డాక్టర్ బిల్లీ గ్రేమ్ గారు బైబిల్ను 1000 సార్లు చదివాడంట. విలేకరులు అంటారు, సార్ మీకు బైబిల్ అంతా తెలుసు, ప్రపంచంలో గొప్పవారు కదా అని. పక్కన గ్లాసులో ఒక చుక్క బయట తీసి, బాబు బైబిల్ అంటే మహా సముద్రాల కంటే గొప్పది, అందులో నేను ఒక డ్రాప్ ఒక చుక్క నేర్చుకుంటున్నాను అన్నాడు. 1000 సార్లు భక్తుడే మాట మనం ఎప్పుడు ఇంకా అమెరికా వెళ్ళాలి అంటే పసిఫిక్ మహాసముద్రం దాటాలి. పసిఫిక్ మహాసముద్రం దాటాలి అంటే గంటకు ఫ్లైట్ వెహికల్ స్పీడ్ వెళితే ఆ సముద్రం దాటాక 19 గంటలు పడుతుంది. అది ఒక సముద్రమే, అది పసిఫిక సముద్రం, అట్లాంటి మహాసముద్రం, బంగాళాఖాతం ఎన్నో ఉన్నాయి. కానీ బైబిల్ అంతకంటే గొప్ప. మరేం చేయాలి? విద్యార్థి వలె ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలి, ఉపాధ్యాయుని వలె ప్రజల ముందు బోధించాలి. అసలు నేర్చుకునేది కదా నేర్పించేది. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, సార్ మా అబ్బాయికి 100 మంచి లక్షణాలు 2 తక్కువనే అన్నాడు. 100 మంచి లక్షణాలకు 2 తక్కువ అంటే ఎన్ని ఉన్నట్లు? 100 మంచి లక్షణాలు 2 తక్కువనే అన్నాడు అంటే 90 ఉన్నట్టు. సార్ 2 తక్కువ సార్ చెప్పండి అన్నాడు. మొదటిది వానికి ఏం తెలియదు అన్నాడు. మరి రెండోది ఏంటి సార్ అన్నాడు. ప్రపంచంలో ఎవరు చెప్పినాడు. అర్థమైందా? సొంత బుద్ధి వినాలా, వారు చెప్తుందని వినాలా? 2 లేవని వారికి బుద్ధి లేదని. బుద్ధండ పండితులే కానీ ఉండవలేని బుద్ధి లేదు. తెలియదు
చెబితే అర్థం కాదు. ప్రసంగి గ్రంథం 5:5 దేవుడు పరమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలేవు. కొద్దిగా మాత్రం కాదు, శుద్ధిగా బుద్ధిగా ఉంటే మరి మంచిది. అందుకని అంతవరకు సహిద్దాం, ఈ ప్రపంచాన్ని జయిద్దాం. కాలాంతముందు మన వంతులో యేసయ్య చెంత వెళుతాం. దేవుడు అట్టి కృప మనకు దయచేసి. చివరిగా ఇది ఒక మాట చెప్తాను. నేడు ప్రపంచ క్రైస్తవాన్ని వేధించే మొట్టమొదటి ప్రశ్న, దేవునికి భూతవత భవిష్యత్తు తెలుసు కదా, మరి ఆలో ఎందుకు చేశాడు, చెట్టు ఎందుకు పెట్టాడు? రెండవది, మనం ఏ సంగతి సభ్యులు కూడా పరలోకం పోతాం. ప్రభు చిత్తమైతే, ప్రభు ఆలస్యమైతే ఎప్పుడైనా మీరు పిల్లలు ఆ ఏడుపుల జవాబు చెప్తాను. కానీ కొసమైన ఏమిటంటే బైబిల్ సారాంశం అంతా, దేవుని చిత్తం అంతా 3 మాటల్లో ఇప్పుడు ఉంది. ఒకటి, యేసు రక్తంలో శుద్ధి పొందాలి. రెండవది, పరిశుద్ధాత్మలో ముద్రించబడాలి. మూడవది, అంతవరకు నమ్మకంగా జీవించాలి. యేసు రక్తంలో శుద్ధి పొందాలి, యోహాను 1:9. రెండవది, పరిశుద్ధాత్మలో ముద్రించబడాలి, ఎఫెసీయులకు 1:13. మూడవది, అంతవరకు నమ్మకంగా జీవించాలి, మత్తయి సువార్త 24:13. 10 లక్షల ప్రసంగాలు చేసినా, 20 లక్షల ప్రసంగాలు విన్నా, సారాంశం మాత్రం ఈ 3 మాటలోనే ఉంది. ఈ 3 మాటలు ఏ సంఘానికున్నా పరలోకం గ్యారెంటీ, ఈ 3 మాటలు ఏ కుటుంబంలో ఉన్నా పరలోకం గ్యారెంటీ, ఏ వ్యక్తిలో పరలోకం గ్యారెంటీ. ఈ 3 ఎవరిలో లేవో నరకం కూడా గ్యారెంటీ. బైబిల్ 2 భాగాలు, 66 గ్రంథాలు, 1129 అధ్యాయాలు, 41,173 వచనాలు, 35,75,403 అక్షరాలు. ఈ సారాంశం ఈ 3 మాటలు ఉంది. ఆ 3 మాటలు కలిగి ఉందాం, అంతవరకు సహిద్దాం, ఈ ప్రపంచాన్ని జయిద్దాం. కాలాంతమున మన వంతులో యేసయ్య చెంత నిలుద్దాం. థాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్.